హైదరాబాద్ మహానగరంలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో ప్రసాద్ విల్లా ఉంటుంది. ఆధునిక నగరంలో ఉన్న ఇంటి యజమానురాలు శారదగారి వల్ల ఆ ఇంట్లో పాతకాలపు పద్ధతులు, క్రమశిక్షణ ఇంకా కొనసాగుతూ ఉంటాయి. ఆమె భర్త ప్రసాద్ ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. ఈ దంపతుల ముగ్గురు కొడుకులు రమేష్, సురేష్, అరుణ్. వీరు సాఫ్ట్వేర్, మార్కెటింగ్ రంగాల్లో స్థిరపడినా వారికి ఒక వింతైన పిసినారితనం అలవాటుంది. వారి భార్యలు అనామిక, అవని, అంజలి మాత్రం నగరంలోని వీధి చివర ఉండే పానీపూరి బండిని ఎక్కువగా ఇష్టపడతారు. భర్తల పొదుపు మంత్రాల నుంచి తప్పించుకుని ఆ పానీపూరి కోరికను తీర్చుకోవటానికి ఈ ముగ్గురు కోడళ్ళు వారి భర్తల జేబుల్లో దొంగతనం చేస్తూ ఉంటారు. ఒకరోజు ఉదయం శారద ఇంట్లోని హాల్లో అందరూ హడావిడిగా ఉన్నారు. భర్తలు ఆఫీస్కి వెళ్లటానికి రెడీ అవుతున్నారు. భార్యలు వంటగదిలో టిఫిన్ రెడీ చేస్తున్నారు. శారద సోఫాలో కూర్చుని కూరగాయలు కట్ చేస్తుంది. ప్రసాద్ పేపర్ చదువుతూ ఉంటాడు. అనామిక, నా వ్యాలెట్ ఎక్కడా? నిన్న టేబుల్ మీదే పెట్టాను కదా. అక్కడే ఉంటుంది చూడండి. మీ వ్యాలెట్కి కాళ్ళేం రాలేదు కదా నడుచుకుంటూ వెళ్ళడానికి. అమ్మో, ఈరోజు షేర్ మార్కెట్ పడిపోయింది. నానా, ఈ నెల ఖర్చులు తగ్గించుకోవాలి. ఒరేయ్, ఇప్పటికే మనం గాలి పీల్చుకొని బతుకుతున్నాంరా, ఇంకా తగ్గించుకోవడానికేముంది? అంజలి, టిఫిన్లోకి చట్నీ ఎందుకింత ఎక్కువ వేశావు? పల్లీల రేటు పెరిగాయని చెప్పానా లేదా? మీరు చెప్పారని పల్లీలు తగ్గించి నీళ్ళు ఎక్కువే పోసాలండి. అచ్చం హోటల్ సాంబార్లా ఉంటుంది, తినండి. అలా అని అంజలి అరుణ్కి ప్లేట్ ఇచ్చి మళ్లీ వంటగదిలోకి వెళ్తుంది. యారా అరుణు, పెళ్ళం చట్నీ ఎక్కువ వేసిందని ఎడుతున్నావా? తినే తిండి దగ్గర కూడా లెక్కలేంట్రా? అది కదమ్మా, పొదుపు ముఖ్యం కదా. వచ్చే నెల నుంచి మనం బయట ఫుడ్ అస్సలు తినకూడదు, ఇంట్లో వండిందే తినాలి. అలా అనగానే వంటింట్లో ఉన్న ముగ్గురు కోడళ్ళు ఈ మాట విని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గరిటెలు జారవిడిచారు. ఇక భర్తలు ఆఫీస్కి వెళ్లారు. విన్నావావని, బయట ఫుడ్ బంద్ అంట. నా పానీపూరి ఆశల మీద నీళ్లు జల్లాడు. అక్క, ఇప్పటికే నెల రోజులైంది పానీపూరి మోహన్ చూసి. నిన్న రాత్రి కలలో కూడా బంగాళదుంప కూరే వచ్చింది. నాకైతే ఆ పానీపూరి బండివాడి గంట శబ్దం నా చెవిలో రింగుమంటుందక్క. ఇక ఇలా లాభం లేదు. అలా పెడితే తింటాం కాదు, మనమే దారిని వెతుక్కోవాలి. ఈరోజు మధ్యాహ్నం అర్జెంట్ మీటింగ్ పెట్టుకుందాం. ఇలా ఉండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో శారద నిద్రపోయింది. ప్రసాద్ టీవీ చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు. ముగ్గురు కోడళ్ళు అనామిక గదిలో చేరారు. ఫ్యాన్ శబ్దం తప్ప ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మెల్లిగా మాట్లాడండి. ఆపరేషన్ స్పైసీ పానీ మొదలుపెట్టేద్దాం. అక్క, నాకెందుకో భయంగా ఉంది. అత్తయ్యకి తెలిస్తే మనల్ని పచ్చడి చేస్తుంది. నువ్వు నోరు మూసుకోవే. తినేటప్పుడు మాత్రం ఏ భయం ఉండదు నీకు. అక్క, అసలు ప్లాన్ ఏంటి చెప్పు? డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? మన మొగుళ్ళు మనకివ్వరు, కానీ వాళ్ళ జేబుల్లో ఉంటాయి కదా. అంటే ఏ దొంగతనమా? అంజలి, దాన్ని దొంగతనం అనరు, దాంపత్య హక్కు అంటారు. వాళ్ళు సంపాదించేది మన కోసమే కదా. మనం డైరెక్ట్గా అడిగితే ఇవ్వరు, అందుకే ఇండైరెక్ట్గా తీసుకుంటున్నాం. కరెక్ట్ అక్క. సురేష్ నిన్నే కొత్తగా 2000 రూపాయలు డ్రా చేశాడు. అందులో నుంచి ఒక 200 తీస్తే అతనికి తెలియదు కదా. వినండి, పక్క వీధిలో బంజుభాయ్ పానీపూరి కొత్తగా ఓపెన్ చేశాడు. అక్కడ పానీలో ఏదో మ్యాజిక్ ఉందట. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందట. ఈరోజు సాయంత్రం 5 గంటలకి మన టార్గెట్. మరి అత్తయ్యకి ఏం చెప్తాము? గుడికి వెళ్తున్నాం అని చెప్తాము. ప్రసాదం కోసమని డబ్బా కూడా తీసుకెళ్దాం. ఆ డబ్బాలో ప్యాక్ చేయించుకొని ఇంటికి తెచ్చేసుకుందాం. వద్దులే, అక్కడే తినేద్దాం. ఇంటికి తెస్తే ఆ వాసనకి దొరికిపోతాం. సరే అక్క, మరి డబ్బులు ఎప్పుడు తీయమంటావు? వాళ్ళు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక ఫ్రెష్ అవడానికి బాత్రూమ్కి వెళ్తారుగా, అదే మనకి సరైన సమయం. ఒక్కొక్కరు కనీసం 100 రూపాయలైనా సేకరించాలి. మిషన్ స్టార్ట్. అలా అనుకుంటూ ఉండగా సాయంత్రం 5:30 గంటల సమయంలో రమేష్, సురేష్, అరుణ్ ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారు. ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లారు. రమేష్ అనామికతో, అబ్బా, ఈరోజు ఆఫీస్లో ఫుల్ వర్క్, తల బద్దలైపోతుంది. కాస్త మంచి టీ పెడతావా? అయ్యో, అలాగేనండి. అల్లం వేసి ఘాటుగా పెడతాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. అప్పుడు రమేష్ బాత్రూంలోకి వెళ్లగానే అనామిక చకచకా షర్టు జేబులు వెతకటం మొదలుపెట్టింది. పర్సు దొరికింది. 500, 200, 100. ఓకే, ఒక 200 తీసుకుందాం. మళ్ళీ ఎక్కువ డబ్బులు తీసుకుంటే డౌట్ వచ్చేస్తుంది. సారీ రమేష్, ఇది నా ఆత్మశాంతి కోసమే. అలా అంటూ ఆ 200 రూపాయల నోట్ తీసుకుని పర్సు యథావిధిగా పెట్టి వంటింట్లోకి పారిపోయింది. ఆ తర్వాత అవని గదిలో
సురేష్ అవనితో ఇలా అంటాడు. అవని, నా బ్లూ కలర్ టీషర్ట్ ఎక్కడా? అల్మరలో ఉంది చూడండి. అది విన్నాక సురేష్ అల్మారా వైపు తిరగగానే అవని ప్యాంటు జేబులో చేయి పెట్టింది. చిల్లర శబ్దం వచ్చింది. సురేష్ వెనక్కి తిరిగి, ఆ సౌండ్ ఏంటి? అది మీ ప్యాంట్లో ఏదో గుచ్చుకున్నట్టుంటుందేమో అని చూస్తున్నా. కీ చైన్ అయి ఉంటుందిలేండి. ఓహో, సరే త్వరగా టీ తీసుకురా. అలా అని సురేష్ బాత్రూంలోకి వెళ్ళాడు. అవని ఊపిరి పీల్చుకుని జేబులో నుంచి ఒక 100 రూపాయల నోటు, 2 50 రూపాయల నోట్లు తీసింది. అమ్మయ్యా, మిషన్ సక్సెస్. ఆ తర్వాత అంజలి గదిలో అరుణ్ ఇంకా సోఫాలోనే కూర్చుని లెక్కలేసుకుంటున్నాడు. అంజలి పక్కనే నిలబడి ఉంది. ఈరోజు పెట్రోల్కి 150 రూపాయలైంది, లంచ్కి 80 రూపాయలు, టీకి 20 రూపాయలు, మొత్తం 250. నా దగ్గర ఉదయం 500 ఉన్నాయి కదా, ఇంకా 250 ఉండాలి. అలా అనుకుంటూ అరుణ్ పర్సు తీసి లెక్క పెడుతూ ఉండగా ఫోన్ మోగింది. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ పక్కకు వెళ్ళాడు. పర్సు సోఫా మీదే వదిలేశాడు. అంజలి అటు ఇటు చూసి ఇదే ఛాన్స్ అలా అనుకుంటూనే పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి పర్సులో నుంచి డబ్బులు తీయబోయింది. ఇంతలో అరుణ్ వెనక్కి తిరిగాడు. సరే బాస్, రేపు పంపిస్తాను అని ఫోన్ కట్ చేసి ఆ తర్వాత అంజలిని చూసి, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆ దోమ ఉంటే చంపుతున్నా. అప్పుడు పర్సు మీద చేత్తో కొట్టి అరుణ్తో, చచ్చింది. సరేలే, కాఫీ తీసుకురా. అలా అంటూనే అరుణ్ మళ్లీ ఫోన్లో బిజీ అయ్యాడు. అంజలి టక్కున 200 రూపాయలు తీసుకుని పారిపోయింది. అలా ఉండగా సాయంత్రం 6 గంటల సమయంలో ముగ్గురు కోడళ్ళు మంచిగా చీరలు కట్టుకొని చేతిలో పూజా సామాగ్రి బుట్ట పట్టుకొని హాల్లోకొచ్చారు. ఏంటే, ఎక్కడికే ఎంత అందంగా తయారయ్యారు? అత్తయ్య, ఈరోజు శుక్రవారం కదా, గుడికి వెళ్తున్నాం. మావయ్య గారి ఆరోగ్యం బాగుండాలని అర్చన చేయిద్దామని. చూసావా శారదా, కోడలికి నా మీద ఎంత ప్రేమో. ఎల్రండమ్మా, చీకటి పడక ముందే వచ్చేయండి. అలాగే మావయ్య, ప్రసాదం కూడా తీసుకొస్తాం. జాగ్రత్తగా వెళ్ళండి. ఆ గుడి దగ్గర కోతులు ఎక్కువగా ఉంటాయి. మీ చేతులు ఏమైనా తిరుబండారాలు కనిపిస్తే లాక్కుంటాయి. అంజలి అప్పుడు టక్కున నోరు జారి, మా చేతిలో పానీపూరి లేదు కదా అత్తయ్య. అనామిక అంజలి కాలు తొక్కుతుంది. అంటే ప్రసాదం డబ్బాలో పానీపూరి ఉండదు కదా అని తన ఉద్దేశం. వస్తాం అత్తయ్య. అలా అంటూనే ముగ్గురు గబగబా బయటకొచ్చారు. గేటు దాటగానే ఊపిరి పీల్చుకున్నారు. అలా వాళ్ళు బంజు పానీపూరి బండి దగ్గరికి వెళ్ళగానే పానీపూరి బండి దగ్గర జనం కిటకిటలాడుతున్నారు. వాసన గాలిలో గుప్పమంటుంది. ముగ్గురు కోడళ్ళు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వెళ్లారు. రండి మేడం, ఏం కావాలి? భయ్యా, మాకు ఎక్కువ టైం లేదు. అర్జెంటుగా 3 ప్లేట్లు కట్టాయి. కాదు, ఇక్కడే తినేస్తాం. స్పైసీగా చేయి. భయ్యా, నా ప్లేట్లో ఉల్లిపాయలు ఎక్కువై, కొత్తిమీర కూడా. నాకు స్వీట్ చట్నీ కొంచెం వేయవయ్యా, కానీ కారం కూడా కావాలి. అలా అంటూ వాళ్ళు ప్లేట్లు అందుకున్నారు. మొదటి పూరి నోట్లో పెట్టుకోగానే ముగ్గురి కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది. అబ్బా, ఏం టేస్ట్ రా బాబు! ఈ పులుపు, ఈ కారం, నా జన్మ ధన్యమైపోయింది. ఈ ఇంట్లో ఆ రమేష్ చప్పటి మాటల కన్నా ఈ పానీపూరి 1000 రెట్లు బెటర్. నిజమే అక్క, సురేష్కి ఇలాంటి టేస్ట్ ఎప్పటికీ తెలియదు. ఆయన పప్పు చారుకే పరిమితం. భయ్యా, ఇంకో ప్లేట్. అక్క, మెల్లగా తినండి, గొంతులో ఇరుక్కుంటుంది. ఇరుక్కొనివ్వే, చచ్చినా పర్లేదు. అంతేకాని పానీపూరి తింటూ చావాలి భయ్యా. ఇప్పుడు దహీపూరి వేయ్, ఆ తర్వాత మసాలా పూరి. అలా అంటూ వాళ్ళు పోటీపడి తింటున్నారు. ఒక పక్క నవ్వులు, ఒక పక్క కారం వల్ల వచ్చే ఉస్సు ఉస్సు శబ్దాలు. అక్క, మనం దొంగిలించిన 600 రూపాయల్లో ఇంకా 300 రూపాయలు మిగిలాయి. ఏం చేద్దాం? ఏం చేస్తాం? రేపు మళ్ళీ వద్దాం. ఈ డబ్బులు అయిపోయే వరకు మనకు పండగే. ఇలా ఉండగా ఇదే సమయంలో మరోపక్క శారద ఇంట్లో హాల్లో ముగ్గురు కొడుకులు టెన్షన్గా ఉన్నారు. శారదా ప్రసాద్ కూడా అక్కడున్నారు. అమ్మా, నా పర్సులో 200 తగ్గాయి. నేను పొద్దున్నే లెక్క చూసుకున్నాను. అన్నయ్య, నా ప్యాంట్ జేబులో నుంచి కూడా 200 రూపాయలు మాయమయ్యాయి. అవని మీద డౌట్ పడలేను, తను చాలా అమాయకురాలు. నా పరిస్థితి మరీ ఘోరం. లెక్క ప్రకారం ఉండాల్సిన డబ్బుల్లో 200 రూపాయలు గ్యాప్ వస్తుంది. అంజలి దోమని చంపుతున్నాను అంది, కానీ డబ్బులు కూడా చచ్చిపోయినట్టున్నాయి. ఏంట్రా, ఏంటి మీ గోలా? ఇంట్లో దొంగలు పడ్డారా ఏంటి? దొంగలు బయట నుండి రాలేదు, ఇంట్లోనే ఉన్నారు. ఉండండి, అలా పని చెబుతా. ఇంతలో అనామిక ఫోన్ ఇంట్లోనే మర్చిపోయింది. దానికి మెసేజ్ వచ్చింది. సురేష్ ఫోన్ తీసి చూశాడు. షాక్ అవుతాడు. అమ్మో, అనామిక వదిన ఫోన్కి మెసేజ్ వచ్చింది. మెసేజ్లో థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ బంజు పానీపూరి, మీ బిల్లు 300 రూపాయలు అనుంది. అంటే మన డబ్బులతో వాళ్ళు పానీపూరి పార్టీ చేసుకుంటున్నారా? గుడికి వెళ్తున్నామని చెప్పి పానీపూరి బండికి వెళ్ళారా?
ఎంత ధైర్యం వీళ్ళకి? ఆగండి, నేనెళ్ళి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను, మీరిక్కడే ఉండండి. అని శారద వాళ్ళ దగ్గరికి బయలుదేరుతుంది. అక్క, కడుపు నిండిపోయింది, కానీ మనసే నిండలేదు. అవును, అసలు మొగుళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి ఇలా ఎంజాయ్ చేయడంలో ఉన్న కిక్కే వేరప్ప. కరెక్ట్, వాళ్ళేమో అక్కడ టీవీ సీరియల్స్ చూస్తూ కూర్చునుంటారు, మనం ఇక్కడ రానుల్లాగా తింటున్నాం. అప్పుడే వెనక నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. అవునమ్మా, రానులాగే తింటున్నారు, కానీ బిల్లు మాత్రం రాజుల జేబులో నుంచి కాడుతున్నారు. అది వినగానే ముగ్గురు కోడలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. శారద నడుమ్మి చెయ్యేసుకుని నిలబడి ఉంది. ముగ్గురు వణుకుతూ అత్తయ్య అంటూ భయం భయంగా చూశారు. యామే, అత్తయ్య లేదు బొత్తయ్య లేదు. గుడంటే ఇదేనా? దేవుడంటే ఈ పానీపూరివాడా? ప్రసాదం అంటే ఈ మసాలా పూరినా? అంటే అత్తయ్య, అది కడుపులో గ్యాస్ ఉంటే పానీపూరి తింటే తగ్గుద్దని. ఓహో, డాక్టర్ చెప్పాడా? మరి దానికి డబ్బులు నా కొడుకుల జేబులో నుంచి ఎందుకు వచ్చాయమ్మా? క్షమించండి అత్తయ్య, తినాలనిపించింది, కానీ అడిగితే మీరివ్వరని. యామయ్య బంజు, ఇల్లు ఎంత తిన్నారయ్యా? 300 మేడం, చాలా బాగా తిన్నారు. సరే, ఇంకో 3 ప్లేట్లు కట్టు, స్పైసీగా చెయ్యి. అలా అనగానే ముగ్గురు కోడళ్ళు షాక్ అయ్యి చూస్తున్నారు. అత్తయ్య, నువ్వు మమ్మల్ని కొట్టవా? కొట్టడానికి వచ్చా, కానీ ఈ వాసన చూశాక నాకు కూడా తినాలనిపిస్తుందే. మీ మామగారు కూడా ఇట్టాగే పీసినారోడు. నాకు పానీపూరి అంటే ప్రాణం అని తెలిసి కూడా నెలకు ఒక్కసారే కొనిచ్చేవాడు. మీ బాధ నాకు ఇప్పుడు అర్థమైందిలే. అలా అనుకుంటూ శారద ఒక పూరి తీసుకుని నోట్లో వేసుకుంటుంది. అబ్బా, సూపర్గా ఉంది, మీ సెలక్షన్ భలేగుంది కోడల్లో. థ్యాంక్స్ అత్తయ్య, కానీ ఒక కండిషను, ఇంకెప్పుడు దొంగతనాలు వేసే బాకండి. తినాలనిపిస్తే నన్ను అడగండి, లేదంటే మీ మొగుళ్ళని గట్టిగా నిలదీసి అడగండి. భయపడిపోతే బానిసలైపోతారమ్మాయి, అడిగితే రానులు అవుతారు. అర్థమైందా? అర్థమైంది అత్తయ్య. ఇక శారద పానీపూరి తింటూ వాళ్ళ ముగ్గురితో సెల్ఫీ దిగింది. పదండి, ఇప్పుడు ఇంటికెళ్ళి ఆ ముగ్గురు పిసినారి ఎదవలకు కూడా పార్సిలేద్దాం. వాళ్ళు కూడా రుసూస్తే రేపటి నుంచి వాళ్ళే మిమ్మల్ని తీసుకొస్తారు. అలా అనుకుంటూ అందరూ ఇంటికి చేరారు. అత్తగారు ముగ్గురు కోడళ్లతో కలిసి నవ్వుతూ రావటం చూసి కొడుకులు ఆశ్చర్యపోయారు. అమ్మా, నువ్వు వాళ్ళని తిడతావనుకుంటే నవ్వుతూ వస్తున్నావేంటి? ఇదిగోండ్రా మీకోసం స్పెషల్ గిఫ్ట్. అలా అని పానీపూరి ప్యాకెట్లు టేబుల్ మీద పెట్టింది. పానీపూరినా? అవును, మీ భార్యలు చేసిన తప్పు కాదు, మీ పీసినారతనమే తప్పు. వాళ్ళకి కావలసిన చిన్న చిన్న కోరికలు కూడా తీర్చకపోతే వాళ్ళు ఇంకేం చేస్తారు మరి? ఎప్పటికైనా మారండ్రా. సంపాదన దాచుకోవడానికే కాదుగా, కుటుంబంతో ఆనందంగా గడపడానికి కూడా కదా. కరెక్ట్గా చెప్పావు శారదా. రండ్రా, అందరం కలిసి తిందాం. అరే, ఇది భలే ఉందే అంజలి, రేపటి నుంచి మనం రోజు విడిచి రోజు అక్కడే తిందాం. నిజంగానా? ఐ లవ్ యూ అండి. ఆ మాటకి అందరూ నవ్వుతారు. అలా శారద ఇంట్లో ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా పానీపూరి తింటూ ఆ రోజు గడిపారు. ఆ రోజు నుంచి వాళ్ళ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంది. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. రామాపురంలో శారద అంటే తెలియని వాళ్ళు లేరు. ఒకప్పుడు సాధారణ గృహిణిగా ఉన్న శారద తన చేతి ఆవకాయ పచ్చడితో ఊళ్ళో పెద్ద వ్యాపారవేత్తగా మారింది. ఆమె పెట్టిన శారదా స్పెషల్ ఆవకాయ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. దాంతో శారదకు విపరీతమైన డబ్బు, దాంతోపాటే అహంకారం కూడా వచ్చింది. ఆమె భర్త ప్రసాద్ మాత్రం ఎప్పటిలాగే శాంతంగా ఉంటాడు. వీరికి 3 కొడుకులు, రమేష్, సురేష్, అరుణ్. 3 పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. శారద మాత్రం తన స్థాయికి తగ్గ కోడళ్ళు రావాలని కోరుకునేది. ఒకరోజు శారద తన పెద్ద హాల్లో పట్టుచీర కట్టుకుని మెడనిండా బంగారు నగలతో డబ్బులు లెక్కబెడుతూ కూర్చుని ఉంటుంది. ప్రసాద్ పక్కనే న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. యావండి, చూసారా ఈరోజు కలెక్షను? మా నూరులో ఆవకాయ అంటే అది శారద ఆవకాయ ఉండాలి. వేరే ఎవరైనా పచ్చడి అమ్మాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి. అంత ఎత్తికి నేను ఎదిగాను. ఎదిగావు శారదా, ఎదిగావు. కానీ డబ్బుతో పాటు పొగరు కూడా పెరిగింది. అది మంచిది కాదు. ఆహా, నీతులు చెప్పబాకండి. ఈ డబ్బు వల్లే కదా ఊరంతా మనల్ని గౌరవించేది. నా కొడుకులకి కోటీశ్వర్ల ఇల్లు నుండి సంబంధాలు వస్తున్నాయి. రేపు మాపో అలా పెళ్లిళ్ళు చేసి ఎత్తే ఈ ఇల్లు డబ్బుతో కలకల్లాడిపోద్ది. మన పిల్లలిష్టం ముఖ్యం కదా.
వాళ్ళెవరిని ఇష్టపడితే వాళ్ళనే చేసుకోవాలి నా కొడుకులు నా మాట జవదాట్రు. అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే విధి విచిత్రం. ముగ్గురు కొడుకులు ముగ్గురు నిరుపేద అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకుని నేరుగా ఇంటికి తీసుకొచ్చేస్తారు. గుమ్మం దగ్గర రమేష్, సురేష్, అరుణ్లు వారి భార్యలైన అనామిక, అవని, అంజలితో లోపలికొస్తారు. ఆ ముగ్గురు కోడళ్ళు చాలా సాదాసీదా చీరల్లో ఎటువంటి నగలు లేకుండా నిరుపేదలుగా కనిపిస్తూ ఉంటారు. అమ్మా, నాన్న, మేమొచ్చేసాం. శారద షాక్ అయి చూస్తూ, రమేష్, ఎవర్రా ఇల్లు? ఈ బిచ్చగత్లకి మన ఇంట్లోకి వచ్చారు? పని మనుషులా? మన ఇంట్లో ఇప్పటికే ఇద్దరు పనోళ్ళు ఉన్నారు కదా. నమస్కారం అత్తయ్య, నేను అనామికని, రమేష్ గారి భార్యని. నేను అవని అండి, సురేష్ గారి భార్యని. నేను అంజలి, అరుణ్కి భార్యని. ఏంటి భార్యలా? నా కొడుకులకి పెళ్ళేంటి? నా పర్మిషన్ లేకుండా ఇంత పని చేస్తారా? అమ్మా కోప్పడకు. మేం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. వాళ్ళు పేదవాళ్ళు కావచ్చు, కాని మంచి మనసున్న వాళ్ళమ్మా. మంచి మనసా? ఆ మనసుని అమ్ముకుంటే మార్కెట్లో కిలో ఆవకాయ మొక్కలు కూడా రావు. చీచి, నా స్థాయి ఏంటి, నా హోదా ఏంటి? ఈ ఊరిలో ఆవకాయ క్వీన్ అని పిలిపించుకునే శారదా కోడల్లో ఎట్ట మాసిపోయిన గొడ్డలతో ఉంటారా? శారదా, నోరు అదుపులో పెట్టుకో. వాళ్ళిప్పుడు మన ఇంటికి కోడళ్ళు. అమ్మాయిలు, మీరు లోపలికి రండి. ఆగండి. ఈ ఇంట్లోకి రావాలంటే నా షరతులకు ఒప్పుకోవాలి. మీరు నా కోడలుగా ఉండాలంటే పని మనుషుల కంటే హేరంగా బ్రతకాలి. ఎందుకంటే మీరు తెచ్చిన కట్నం 0, మీ దగ్గరున్న ఆస్తి 0. అత్తయ్య, మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ కష్టపడి పనిచేసే తత్వం ఉంది. మా భర్తల కోసం, ఈ కుటుంబం కోసం మేమెంత కష్టమైనా పడతాం. ఆహా, డైలాగులు బాగానే ఉన్నాయి. సరే ఉండండి, కానీ ఈ ఇంట్లో మీకు తినడానికి మాత్రం మిగిలిపోయిన అన్నమే. కట్టుకోవడానికి నా పాత చీరలే దొరుకుతాయి. నా ఆవకాయ వ్యాపారంలో వచ్చిన లాభం ₹1 కూడా మీకు దక్కదు. పర్లేదు అత్తయ్య, మీ ఆశీర్వాదం ఉంటే చాలు. నా ఆశీర్వాదం కావాలంటే ముందెళ్ళి ఆ గోడౌన్లో ఉన్న 10 బస్తాల మామిడికాయలు కడిగి మొక్కలు కోయండి. అదే మీకు ఫస్ట్ నైట్ గిఫ్ట్. అలా పేద కోడలు ముగ్గురు శారద ఇంటికొచ్చారు. శారద చెప్పినట్టే వారిని చాలా హీనంగా చూసేది. రోజంతా మామిడికాయలు కోయించటం, కారం కలిపించటం, నూనె పోయించటం వంటి చాకరీ చేయించుకునేది. కాని వారికి చిల్లి గవ్వ కూడా ఇచ్చేది కాదు. భర్తలు అడిగితే మీ భార్యలకు నేను పని నేర్పిస్తున్నాను అని దబాయించేది. అలా ఒక వారం తర్వాత పెరట్లో అనామిక, అవని, అంజలి ముగ్గురు కూర్చొని మామిడికాయలు కోస్తున్నారు. వారి చేతులు కందిపోయి ఉంటాయి. అక్క, ఇక నా వల్ల కాదు. ఈ కారం ఘాటుకి కళ్ళు మండుతున్నాయి. అత్తయ్య ఏమో రోజు రోజుకి రాక్షసిలా మారిపోతున్నారు. నిన్న నేను అన్నం అడిగితే పని చేయని దానికి తిండెందుకని తిట్టారు. అవునన్నమిక అక్క, మన భర్తలు కూడా అమ్మకి భయపడి ఏమీ మాట్లాడలేకపోతున్నారు. మనం ఇలాగే ఉంటే జీవితాంతం బానిసల్లా మిగిలిపోతాం. మనమే ఏదో ఒకటి చేయాలి. నిజమే అవని, మనం పేదవాళ్లమని అత్తయ్యకి చులకన. డబ్బుంటేనే ఈ ఇంట్లో గౌరవం దక్కుతుంది. మనం కూడా డబ్బు సంపాదించాలి. ఎలా అక్క? మన దగ్గర పెట్టుబడికి పైసా లేదు కదా. మన దగ్గర డబ్బు లేదు, కానీ తెలివుంది. అత్తయ్య గారు కేవలం ఆవకాయ అమ్ముతున్నారు, కానీ మనం అంతకంటే కొత్తగా ఆలోచించాలి. జనం ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు కదా. ఏం చేద్దామక్క, మనము ఆవకాయ వ్యాపారం పెడదామా? అత్తయ్య వ్యాపారం ముందు మన పచ్చడి ఎవరు కొంటారు? ఆవిడ దగ్గర చాలా డబ్బుంది, పబ్లిసిటీ ఉంది. అక్కడే ఉంది కిటుకు. జనం ఆవకాయ కొనుక్కునేటప్పుడు రుచి మాత్రమే కాదు, అదృష్టాన్ని కూడా కోరుకుంటారు. మనం పెట్టబోయే వ్యాపారం పేరు బంగారు వెండి ఆవకాయ పచ్చడి. బంగారు వెండి ఆవకాయ అంటే పచ్చళ్ళలో బంగారం వేస్తామా? అవును, మన పచ్చళ్ళలో అక్కడక్కడ చిన్న చిన్న బంగారు కాసుల్లాంటివి, వెండి నాణ్యాలు కూడా పెడదాం. అంటే లాటరీ సిస్టమ్ లాగా అన్నమాట. ఎవరి జాడీలో అయితే బంగారం వస్తుందో వాళ్ళు లక్కీ. వావ్, సూపర్ ఐడియా అక్క. జనం ఆవకాయ కోసం కాకపోయినా బంగారం కోసమైనా మన పచ్చడి కొంటారు. కానీ బంగారం వెండి కొనడానికి మన దగ్గర డబ్బులు ఎక్కడవి? మన ముగ్గురు దగ్గర
పెళ్లి సమయంలో అమ్మవాళ్ళు ఇచ్చిన చిన్న చిన్న ఉంగరాలు గొలుసులు ఉన్నాయి కదా, అవి అమ్మేద్దాం. ఆ డబ్బుతో పెట్టుబడి పెడదాం. వచ్చిన లాభంలో మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం. సరే అక్క, నీ మీద నమ్మకంతో నా తాలిబొట్టు తప్ప అన్నీ ఇచ్చేస్తా. అలా ముగ్గురు కోడళ్ళు తమ దగ్గరున్న నగలమ్మి రహస్యంగా ఊరి చివర ఉన్న చిన్న గుడిసెలో ఆవకాయ తయారీ మొదలుపెట్టారు. దానికి లక్ష్మీదేవి అదృష్ట ఆవకాయ అని పేరు పెట్టారు. అనామిక తన తెలివితేటలతో పచ్చళ్ళలో ఒక మ్యాజిక్ చేసింది. కొన్ని జాడీల్లో చిన్న బంగారు ముక్కుపడక, కొన్నింటిలో వెండి కాసు, కొన్నింటిలో మామూలు పచ్చడి ఉండేలా ప్లాన్ చేశారు. అలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఊరి సెంటర్లో జనం గుమిగూడి ఉన్నారు. అక్కడ ముగ్గురు కోడళ్ళు ఒక చిన్న బండి మీద పచ్చడి అమ్ముతూ ఉంటారు. రండి బాబు రండి, ఆవకాయ కొండి అదృష్టం మీ సొంతం, రుచికి రుచి ధనానికి ధనం, మా బంగారు వెండి ఆవకాయ కేవలం 500 రూపాయలు మాత్రమే. అది విని అప్పుడే అక్కడికొచ్చిన ఒక కస్టమర్ వాళ్ళతో, ఏమ్మా, పచ్చళ్ళలో బంగారం ఉంటుందా, నిజమేనా? నమ్మకం లేకపోతే ఒకసారి కొని చూడండి బాబాయ్, మీ అదృష్టం ఎలా ఉందో మీకే తెలుస్తుంది. ఆ కస్టమర్ ఒక జాడీ కొంటాడు. ఆతురతగా మూత తీసి స్పూన్తో పచ్చడిని అటు ఇటు కదిలిస్తాడు. నిజంగానే అందులో నుంచి ఒక చిన్న వెండి కాసు బయటపడుతుంది. కస్టమర్ ఎగిరి గంతులేస్తూ, ఒరేయ్, వెండి కాసు దొరికింది, నిజమే రోయ్, వీళ్ళు చెప్పింది నిజమే. ఇక ఆ వార్త ఊరంతా వ్యాపిస్తుంది. జనం ఎగబడి మరీ పచ్చడి జాడీలు కొనటం మొదలుపెట్టారు. ఒకరికి బంగారు ముక్కుపుడక దొరికింది, మరొకరికి వెండి ఉంగరం దొరికింది. దాంతో ఆవకాయ కంటే ఆ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి జనం ఎగబడుతూ ఉండేవారు. అలా ఉండగా శారద గోడౌన్లో ఈగలు తోలుకుంటూ కూర్చుని ఉంది. ఒక్క కస్టమర్ కూడా లేడు. యావైంది ఊరు జనానికి, రోజుకి 100 జాడీలు అమ్మి నా దగ్గర ఈరోజు బోని కూడా అవ్వలేదు. ఏవండి? ప్రసాద్ లోపల నుంచొస్తూ, అబ్బా, ఏంటి ఆ కేకలు? బయట ఏం జరుగుతుందో చూసారా? జనమంతా ఎక్కడికి వెళ్ళారు? నా ఆవకాయ వాసన వాళ్ళకి నచ్చట్లేదా? నీ ఆవకాయ వాసన కంటే అక్కడ నీ కోడళ్ళు అమ్ముతున్న బంగారు ఆవకాయ మెరుపు జనాల కళ్ళు మిరుమిట్లు గొలిపేలా చేస్తుంది. ఏంటి, నా కోడలు ఆవకాయ అమ్ముతున్నారా? అది బంగారంతోనా? ఇది ఎక్కడ ఇడ్డోరం? అవును శారదా, వాళ్ళు ఊరి చివరన ఒక షాప్ పెట్టారు. పచ్చళ్ళు బహుమతులు పెట్టి అమ్ముతున్నారు. జనమేమో పిచ్చోళ్ళలాగా కొంటున్నారు. వాళ్ళిప్పుడు బాగా సంపాదిస్తున్నారుగా. ఓహో, నా ఇంట్లో ఉంటూ నాకే పోటీ కొత్తారా? ఆ బెచ్చగత్తిలకి ఎంత ధైర్యం! ఇప్పుడే వెళ్ళి అలా పని చెప్తాను. అలా అంటూ శారద కోపంతో ఊగుతూ తన ముగ్గురు కొడుకులను వెనకేసుకుని కోడళ్ల షాప్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ జనం విపరీతంగా ఉంటారు. అనామిక, అవని, అంజలి బిజీగా డబ్బులు తీసుకుంటూ పచ్చడి జాడీలు ఇస్తూ ఉంటారు. ఆపండి, ఈ నాటకం ఆపండి అని అనగానే అందరూ నిశ్శబ్దం అయిపోతారు. కోడళ్ళు అత్తగారిని చూసి నవ్వుతారు. రెండత్తయ్య గారు, వెల్కమ్. పచ్చడి కొంటారా? ఈరోజు స్పెషల్ ఆఫర్ ఉంది. 2 జాడీలు కొంటే ఒక వెండి కాయిన్ గ్యారెంటీ. ఏంటి ఎడకారం? నా ఇంట్లోనే ఉంటూ నాకే పోటీ పెడతారా? మీరు నా కోడళ్ళని మర్చిపోయారా? మర్చిపోలేదు అత్తయ్య, కానీ మీరు మమ్మల్ని కోడళ్ళుగా ఎప్పుడు చూడలేదు కదా. పని మనుషుల కంటే హీనంగా చూశారు. అందుకే మేము సొంతంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాం. అవునత్తయ్య, మా పేదరికాన్ని చూసి నవ్వారు. ఇప్పుడు మా తెలివితేటలు చూసి ఏడుస్తున్నారు. ఏ రమేషు, సురేషు, రే అరుణు, ఏంట్రా ఇది చూస్తున్నారేంటి? మీ పెళ్ళల్లో నవమాడుతున్నారు. లాగి కొట్టండి ఒక్కొక్కదాన్ని. సారీ అమ్మా, వాళ్ళు చేస్తుంది తప్పేం కాదు. నువ్వు మమ్మల్ని వాళ్ళని ఎప్పుడూ నీ కింద బానిసలాగానే చూసావు. వాళ్ళు తమ కష్టంతోనే పైకొచ్చారు. అవునమ్మా, వాళ్ళు సంపాదించిన డబ్బుతో నిన్నే మాకు కొత్త బైకులు కూడా కొని ఇచ్చారు. నువ్వు కనీసం ఎప్పుడైనా మాకు పాకెట్ మనీగైనా ఇచ్చావా? నీ అహంకారం వల్ల మేము నలిగిపోయామమ్మా. ఇప్పుడు మా భార్యల వల్ల మాకు గౌరవం దక్కుతుంది. మేమైతే వాళ్ళ వైపే ఉంటాం. ఏంటి, కన్న కొడుకులు కూడా నాకు ఎదురు తిరుగుతారా? ఇదంతా ఈ మాయలాడి కోడళ్ల పని. సరే, చూద్దాం మీ వ్యాపారం ఎంతకాలం సాగుతుందో. నేనే మీ మీద కేసు పెడతాను. జనాల్ని మోసం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తా. అత్తయ్య గారు, మీరు ఎవరికి ఫిర్యాదు చేసినా భయం లేదు. మేం పచ్చళ్ళలో వేస్తున్నది నాణ్యమైన బంగారం, వెండి. మా లాభంలో కొంత భాగం కస్టమర్లకు ఇస్తున్నాం. ఇందులో మోసం లేదు, దగా లేదు. కేవలం వ్యాపార తెలివితేటలున్నాయి. కావాలంటే
మీరు కూడా ఒక జాడీ కొని చూడండి. అది విన్నాక శారదకు ఏం మాట్లాడాలో తెలియదు. అక్కడి నుంచి అవమాన భారంతో వెనుతిరుగుతుంది. ఇంటికి వెళ్ళాక ఆమె వ్యాపారం పూర్తిగా పడిపోతుంది. కొడుకులు కోడళ్లను ఇంటి నుంచి పంపించేస్తుంది. ఆమె తయారు చేసిన పచ్చడి కొనేవాళ్లు లేక గోడౌన్లోనే పాడైపోతుంది. ఆమె దగ్గర పనిచేసేవాళ్లు కూడా జీతాలు ఇవ్వటం లేదని మానేస్తారు. ఇప్పుడు శారద ఒంటరిదైపోతుంది. 1 నెల తర్వాత శారద ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. శారద ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ప్రసాద్ ఆమెని ఓదార్చుతూ ఉంటాడు. ఇప్పటికైనా తెలిసిందా శారద, డబ్బు అహంకారం శాశ్వతం కాదు, మనుషుల ప్రేమే ముఖ్యమని. నీ కోడళ్ళు నిన్ను ఎదిరించినా వాళ్ళు నిన్ను ద్వేషించలేదు. వాళ్ళు కేవలం తమ ఆత్మగౌరవం కోసం పోరాడారంతే. అవునండి, నేనే తప్పు చేశా. పేదవాళ్ళని సులకనగా చూశాను. నా కోడలలో ఉన్న లక్ష్మీ కళని గుర్తించలేకపోయా. ఇప్పుడు నాకంతా పోయిందండి. నా పిల్లలు కూడా నా దగ్గర లేరు. అప్పుడే ఇంటి ముందు కార్ల చప్పుడు వినిపిస్తుంది. అనామిక, అవని, అంజలి కొడుకులతో కలిసి వాళ్ళ కార్లలో దిగుతారు. వాళ్ళ చేతిలో స్వీట్ బాక్సులు, కొత్త బట్టలు ఉంటాయి. అత్తయ్యా అని అనామిక అనగానే శారద తలెత్తి చూస్తుంది. కోడలు నవ్వుతూ లోపలికొస్తారు. ఏంటత్తయ్యా అలా డల్గా ఉన్నారు? మేము వచ్చేసాం కదా. మీరా నన్ను ఇంకా ఎందుకు చూడ్డానికి వచ్చారు? నా పతనాన్ని చూసి నవ్వుకోడానికా? కాదత్తయ్య, మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాం. ఇంటికా? ఏ ఇల్లు? మేము ఈ ఊరి మధ్యలో ఒక పెద్ద బంగ్లా కొన్నాం అత్తయ్య. దానికి శారదా నిలయమే అని పేరు పెట్టాం. నా పేరా? నేను ఇన్ని మాటలు అన్నాక కూడా నా పేరు పెట్టారా? అవునమ్మా, అనామిక చెప్పింది నిజం. మనం ఎంత ఎదిగినా మూలాల్ని మర్చిపోకూడదని. నువ్వు మా అమ్మవి. నీ ఆశీర్వాదం లేకపోతే మాకు ఈ విజయం దక్కేదే కాదు. అత్తయ్య గారు, వ్యాపారంలో పోటీ ఉండొచ్చు, కానీ కుటుంబంలో కాదు. మాకు డబ్బొచ్చింది, కానీ ఆశీర్వదించే అత్తమామ లేని లోటు కనిపిస్తోంది. మా బంగారు ఆవకాయలో అసలైన బంగారం మీరే. నన్ను క్షమించమ్మా, నేను రాక్షసిని. మీ గొప్ప మనసు తెలియక మిమ్మల్ని బాధ పెట్టాను. అమ్మో అత్తయ్య, మాకు మీ ప్రేమ చాలు. ఇంకో విషయం అత్తయ్య, మీ శారదా స్పెషల్ ఆవకాయ రెసిపీ మాకు కావాలి. మా బంగారు ఆవకాయలో మీ రుచి కూడా తోడైతే ఇక ప్రపంచం మొత్తం మనదే. అవునత్తయ్య, మనం అందరం కలిసి బిజినెస్ చేద్దాం. మీరు చైర్మన్గా ఉండండి, మేము మేనేజర్గా ఉంటాం. భలే చెప్పారమ్మా. శారదా, చూసావా నీ కోడళ్ళ గొప్పతనం? ఇప్పటికైనా అహంకారం వదిలేసి అందరితో కలిసిపో. తప్పకుండా అండి, నా తప్పు తెలుసుకున్నా. ఇకపై మనం వేరు కాదు, అందరూ ఒకటే. పేద కోడలని ఎక్కిరించాను, కానీ మీరే అసలేం ధనవంతులు, మనసున్న మహారాజులు. అలా ఆ రోజు ఆ ఇంట్లో నిజమైన పండుగొచ్చింది. శారద అహంకారం నశించి ప్రేమ చిగురించింది. 3 కోడళ్ళు, అత్తగారు కలిసి శారదా అండ్ కోడల్స్ బంగారు ఆవకాయ అనే కొత్త బ్రాండ్ మొదలుపెట్టారు. ఒకప్పుడు పేద కోడలుగా వచ్చిన వాళ్ళు తమ తెలివితేటలతో, ఐకమత్యంతో ఆ ఇంటికి నిజమైన లక్ష్మీదేవిలయ్యారు. అత్తాకోడళ్ళు కలిసుంటే ఆ ఇల్లే నందనవనమని నిరూపించారు. అందరూ సుఖ సంతోషాలతో గడుపుతున్నారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.